రేవంత్ రెడ్డి అనేట ఆయన చాలా నిజాయితీ గల మోసగాడు ఆయన. ఏ మాట కామాట చెప్పుకోవాలి పోయి. ఎందుకంటే ఆయన ముందే చెప్పిండు, ఎలక్షన్ ముందే ఏం చెప్పిండు, ప్రజలు మోసం చేసేటోళ్ళనే నమ్ముతారు, మోసగాళ్ళనే నమ్ముతారు, అందుకే మేము మోసం చేస్తామని చెప్పిండు. పాపం ఆయన చాలా నిజాయితీ గల మోసగాడు, ఆయన అన్ని తప్పు లేదు. కాకపోతే బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, మనం మంచి మంచి వాళ్ళని చూసినాం, ముఖ్యమంత్రులను. ఓ చంద్రబాబు నాయుడిని చూసినాం, ఇదే రాష్ట్రంలో మనందరం చూసినాం. ఓ ఎన్టీ రామారావుని చూసినాం, తర్వాత అటెనక రాజశేఖర రెడ్డి సార్ని చూసినాం, రోషయ్య గారిని చూసినాం, కేసీఆర్ గారిని చూసినాం. పెద్ద పెద్ద మనుషులను చూసినాక ఇలా రేవంత్ రెడ్డిని చూస్తుంటే ఎక్కడో అజం అవుతలేదు. ఏమిటికంటారా, నాకేం పగలేదు, పంచాయతీ లేదు. ఏమిటికంటారా, ఎవడన్నా ముఖ్యమంత్రి నేను సెక్రటేరియట్లో లంకె బిందెలు ఉంటాయని కొని వచ్చిన భయ్, లంకె బిందెలు ఉంటాయి సెక్రటేరియట్లో. లంకె బిందెల కోసం ఎవడు తిరుగుతాడు? అర్ధరాత్రి తువాలలు కప్పుకొని తటపారలు పట్టుకొని తిరిగేది దొంగలు. కూడా ముఖ్యమంత్రి లంకె బిందెలు ఉంటాయంటాడు సెక్రటేరియట్లో. గట్లు ఉన్నాడు ఈయన. రెండోది నేను అడుగుతా, ఇప్పుడు ఈ అర్రల ఈ రూమ్లో ఎవరన్నా అప్పు లేని వాళ్ళు ఉన్నారా? అప్పు ఖర్జా नहीं है सो आदमी कोई है यहाँ पे, है तो हाथ उठाओ. అప్పు లేని వాళ్ళు ఎవరు ఉన్నారమ్మా? దేదీప్యానికి ఉన్నదా లేదా? అప్పు ఉన్నది. మీ లేడీ సింగం కూడా అప్పు ఉందంట. సబ్కే పాస్ అప్పు. అప్పు లేని వాళ్ళు ఎవడు ఉన్నాడు? మా సుధీర్ అన్న కూడా ఉంది అప్పు. ఎందుకంటున్నా అంటే వెంకటేశ్వర స్వామి గుడి ఉంది రా భయ్, మా వాళ్ళకి లేక దేవుని గుడి ఉంది. కరెక్ట్ చెప్పిండు మా తమ్ముడు. అయితే ఎందుకు చెప్తున్నా అంటే, అప్పు అందరికి ఉంటుంది, కానీ ఏం చేస్తాం మనం? అప్పు హైతోవి, కర్జా హైతోవి, లోపల బనీన్కు పొక్కలున్నా మీదికెళ్ళి మాత్రం కడక్ అంగి వేసుకుంటాం. బయటికి మాత్రం షాన్ మే ఫరక్ నీ అని అన్నట్టు తిరుగుతాం. ఎందుకు తిరుగుతాం? మళ్ళీ ఎవడన్నా అప్పు ఇవ్వాలంటే ఇవన్న వద్దా? ఇవ్వాలనా లేదా? ఇవ్వాలి మరి, అందుకే తిరుగుతాం అట్లా. కానీ ఈయన ఎట్లున్నాడు ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రి అంటేనే కుటుంబానికి పెద్ద. ఈయననే తెల్లారి మార్కెట్లో పడి నా రాష్ట్రం దివాలా తీసింది, నా రాష్ట్రం సంకనాకిపోయింది, నా రాష్ట్రం మొత్తం ఎయిడ్స్ పేషెంట్ అయిపోయింది, నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ అయిపోయింది, నేను ఢిల్లీకి పోతే నాకు ఎవడు అపాయింట్మెంట్ ఇస్తలేడు, నాకు అపాయింట్మెంట్ ఇస్తే చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతుర్రు, ఇట్లా మాట్లాడతారు ఎవడన్నా ముఖ్యమంత్రి? గీననట మన జూబ్లీహిల్స్ని ఉద్ధరిస్తారట, హైదరాబాద్ను ఉద్ధరిస్తారు.